హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక క్విక్ వీడియో చేస్తున్నాను. సో యూజువల్లీ స్వీడన్లో ఇల్లు మారేటప్పుడు అది సామాన్లు అది మూవ్ చేసుకోవడానికి ఒకటి ఎయిదర్ మూవింగ్ కంపెనీని యూజ్ చేసుకుంటారు. కొన్ని కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి మూవింగ్ కంపెనీ సపోర్ట్. బట్ మనం చేసుకోవాలంటే కనుక ఇట్స్ ఎ బిట్ ఎక్స్పెన్సివ్. సో దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ వచ్చేసి ఒక మూవింగ్ వెహికల్ మనమే రెంట్ తీసుకొచ్చి అనమాట, మన డ్రైవింగ్ లైసెన్స్ వాడుకుని. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉన్నాయి కదా మూవింగ్ వెహికల్స్, ఇవే అనమాట. మీకు స్వీడన్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ వాడి ఇది కూడా రెంట్ తీసుకోవచ్చు. ఆర్ మీకు ఇది ఈ స్వీడిష్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళైనా రెంట్ తీసుకోవచ్చు. సో ఈరోజు మా వెంకీ మామ కొత్త ఇంటికి మూవ్ అవుతున్నాడు అనమాట. సో అందుకు నేను తీసుకున్నాను కారు. అండ్ మీకు ఒకసారి కార్ చూపిస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట లోపల స్పేస్. అది మీకు సైడ్ ఒక డోర్ వస్తుంది, అట్ ది సేమ్ టైం వెనకాల కూడా ఒక డోర్ వస్తుంది. అండ్ యూజువల్గా మేము ఇల్లు మారేటప్పుడు కూడా ఇదే తీసుకున్నాము. అండ్ యూజువల్లీ మా ఫ్రెండ్స్లో ఎవరు మారినా వీల్ జస్ట్ రెంట్ దిస్ అవుట్ అండ్ మూవ్ చేసుకుంటాము మాకు మేమే. దిస్ ఈజ్ అన్ ఆప్షన్ ఇల్లు అది మూవ్ అయ్యేటప్పుడు. ఎందుకంటే మనకి ఇండియాలో అంటే ఈజీ రిలేటివ్లీ హైర్ చేసుకోవడానికి కానీ లేదా హెల్ప్ అది కూడా ఉంటుంది మనకి. ఇక్కడ బేసికల్లీ మనమే పడాలంతా. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అది ఉంటే ఇట్ హెల్ప్స్. ఫ్రెండ్స్ అది హెల్ప్ చేసినప్పుడు ఇట్ మేక్స్ ఇట్ ఎ బిట్ ఈజియర్. అండ్ ఇది ఫ్రంట్లో అనమాట. సో 3 seats ఉంటాయి ఫ్రంట్. లెట్స్ గో టు వెంకీ మామ. ఈ వెహికల్స్ని స్వీడిష్లో లాస్ట్ బిల్ అంటారనమాట. అండ్ వీటిని రెంట్ తీసుకోవాలంటే కనుక మీరు పెట్రోల్ బంక్స్లో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ OKQ8 ఇంకా సర్కిల్కే ఇలాంటి బంక్స్లోని రెంట్కి ఇస్తారు. అండ్ దట్స్ ద మోస్ట్ కామన్ వే కూడా ఇక్కడ ఇవి రెంట్ తీసుకోవడానికి. అండ్ నేను యూజువల్లీ OKQ8 ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇట్స్ ఎ బిట్ మోర్ అఫోర్డబుల్ దెన్ సర్కిల్కే. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ప్రైసెస్ అది. అండ్ యూజువల్గా నేను రెంట్ తీసుకున్నప్పుడు 1 dayకి రెంట్ తీసుకుంటాను. దానికి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1800 పడుతుంది. అండ్ ఈ ప్రైస్లో మీకు 100 kilometers ఇంక్లూడెడ్ ఉంటుంది డ్రైవింగ్ డిస్టెన్స్. సో యూజువల్లీ విత్ ఇన్ ద సిటీ ఇంకో ఇంటికి మూవ్ అవ్వడానికి బెస్ట్ ఇది. ఆ 100 kilometers డిస్టెన్స్ సరిపోతుంది. ఆ 100 kilometers దాటి వాడుకుంటే కనుక ప్రతి కిలోమీటర్కి 6 Swedish crowns చొప్పున ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. మీరు ఎన్ని కిలోమీటర్స్ ఎక్స్ట్రా వాడితే అన్ని కిలోమీటర్స్. అది కాకుండా మీకు వెహికల్ ఫుల్ ట్యాంక్తో వస్తుంది. సో మీరు ఎంతైతే ఫ్యూయల్ వాడతారో ఆ ఫ్యూయల్ కూడా పే చేయాల్సి వస్తుంది లాస్ట్లో. అండ్ మరీ రికమెండ్ చేసేది నేను ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోండి దీనికి. ఎందుకంటే మనకి కార్స్ అలవాటు ఉంటుంది కానీ ఇలాంటి ట్రక్స్ అలవాటు మనకు ఉండదంతా. సో క్లియరెన్స్ కానీ టర్నింగ్స్ అప్పుడు కానీ దాన్ని ఫస్ట్లో కొంచెం ఇంటిమిడేటింగ్ ఉంటుంది ఇది డ్రైవ్ చేయడం. సో మీరు రెంట్ తీసుకుంటే కనుక ఫుల్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఫుల్ ఇన్సూరెన్స్కి మీకు ఎక్స్ట్రా అయ్యే కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఒక 250 Swedish crowns అలా అవుతుంది ఫుల్ ఇన్సూరెన్స్కి. అండ్ ఇందాక నేను చెప్పిన ప్రైస్ 1800 ఈ ట్రక్ రెంట్ అండ్ ఇన్సూరెన్స్ కలిపే అది. సో మా వెంకీ మామ ఇంటికి వచ్చేసి ఇంకా త్వరగా ఈ సామాన్లు అన్నీ లోడ్ చేయడం స్టార్ట్ చేసాము. పట్టేస్తుంది ఇలాగే పెట్టేద్దామా లేదా ఫ్లాట్ చేద్దాం? ఫ్లాట్ చేస్తే సామాన్ కూడా పెట్టచ్చు దీంట్లో. సరే
యూజువల్లీ మీరు సింగిల్గా లేదా ఫ్రెండ్స్తో ఉంటున్నప్పుడు అయితే మీకు స్టఫ్ అన్నీ ఎక్కువ ఉండవు, సో సరిపోతుంది బాగానే. అదే ఫ్యామిలీస్ అయితే కనుక ఒక 2-3 ట్రిప్స్ అలా వేయాల్సి వస్తుంది. బట్ యూజువలీ ది స్పేస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్యాకింగ్ ముగిసిందనమాట. ఏం రా బాయ్? సో ఇలాగా మీరు చూసినట్టయితే చాలా స్టఫ్ పడుతుంది ఇందులో. మీరు మూవ్ చేసుకుని ఒప్పుకుంటే దిస్ ఈజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వే ఇల్లు అది మారేటప్పుడు ఇక్కడ స్వీడన్లో. రికార్డ్ అయింది. మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నా లిఫ్ట్. ఎందుకురా? డోర్లు మూసేస్తుంది కాళ్ళ మీద చేతుల మీద. ఫస్ట్ రౌండ్లోనే ఆల్మోస్ట్ చాలా వరకు సామాన్లు వెళ్ళిపోయినాయి. ఇంకా సెకండ్ రౌండ్లో కొన్ని ఉన్నాయి, దాంతో ఇంకా ర్యాప్ చేసేసాము మూవింగ్. అండ్ ఐటమ్స్ మూవ్ అయ్యాక ఇంకా ఐకియాలో కూడా షాపింగ్ చేసి సోఫా ఫర్నిచర్ ఇవన్నీ కొనుక్కోవాలంటే నెక్స్ట్ వీ వెంట్ టు ఐకియా. బట్ షాపింగ్ కన్నా ఫస్ట్ ఫుల్ ఆకలేస్తుండే నాకు వెంకీకి. సో లంచ్తో స్టార్ట్ చేసాము ఐకియాలోని. లంచ్కి ఐ హ్యాడ్ సమ్ ఫిష్ అండ్ చిప్స్. అండ్ లంచ్ పూర్తయ్యాక ఇంకా వెంటనే స్టార్టెడ్ దండయాత్ర ఐకియా గ్యారేజ్లోని. సో స్పీడ్ పెంచరే, వెహికల్ ఎలాగో ఉందని చెప్పి ఇంకా మొత్తం కావాల్సినవి మొత్తం అన్ని దండయాత్ర చేసాము ఆ ఐకియా గ్యారేజ్లో. మీరు చూసినట్లయితే అవి 2-3 ట్రాలీలు ఫుల్ సామాను. అండ్ అదే టైంకి మా ఎక్స్పీరియన్స్ యాంప్లిఫై చేయడానికి బయట ఫుల్ వాన కూడా స్టార్ట్ అయిందనమాట. అదే వానలో తడుచుకుంటూ ఆవారాల్లో తమన్నా కార్తీల్లాగా సామాన్లన్నీ లోడ్ చేసేసుకుని ఇంటికి వచ్చేసాం. సో ఐకియా సామాన్లంతా పైకి షిఫ్ట్ చేసేసుకుని ఇంకా అవి ర్యాప్ ఇంకా ఈరోజు ముగించాము. సో ఇలా ఉంటుందన్నమాట స్వీడన్లో ఇల్లు మారేటప్పుడు పాటలు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ విల్ సీ యూ బ్యాక్ విత్ అనదర్ వన్.